నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అనగనగా ఒక చిన్న పిల్లవాడు. 9, 10 సంవత్సరాల వయస్సుంటుంది. అలా వెళ్ళి ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంటావిడ తలుపు తీసింది. "ఏం కావాలి బాబూ" అంటే, "నాకేమన్నా పని చెప్పండమ్మా చేస్తాను." అంటే, "ఏం పని లేదు బాబూ" అంటే, "అలా కాదమ్మా, మీ పెరట్లో మంచి మొక్కలవి ఉన్నాయి కదా! పెరడు శుభ్రం చేస్తాను. పనప్ప చెప్పండమ్మా." అంటే, "చెప్తాను గానీ కొంచెం ఆకలితో ఉన్నావు. ఏమన్నా పెడతాను తిందువు గాని బాబు" అంటే, "లేదు, నేను పని చేసిన తర్వాతే మీరిచ్చింది తీసుకుంటానమ్మా" అన్నాడు. "సరే చెయ్యి నాయనా" అంది. ఓ 2 గంటలయ్యాక "అమ్మగారు" అని పిలిచాడు. "ఏం నాన్నా" అని అడిగింది ఆ ఇంటావిడ. "తోత తోట శుభ్రం చేయడం పూర్తయిందమ్మా" అంటే, ఆవిడ చూసి చాలా ఆశ్చర్యపోయింది. "అబ్బో! చాలా చక్కగా చేసేవే. మొక్కల కుండీలన్నీ చక్కగా ఒకదాని పక్కన ఒకటి భలే అమర్చేవే. దా, కాళ్ళు చేతులు కడుక్కుని రా. నీకు తినడానికి భోజనం పెడతాను" అనంగానే పిల్లవాడు కాళ్ళు చేతులు కడుక్కొచ్చాడు. ఆవిడ ఒక గిన్నెలో పిల్లవాడు తినడానికి కావాల్సిన ఆహారం తీసుకొచ్చింది. వాడేం చేశాడు, నిక్కర జేబులో ఒక కవర్ తీసుకొని ఆ ఆహారం అంతా కవర్‌లో వేసుకున్నాడు. "అదేంటి బాబూ, అసలే కొంచెం ఆకలితో వచ్చావు, 2 గంటలు పని చేసావు, అలసిపోయావు. అదేదో ఇక్కడే తిను. ఎందుకు కవర్‌లో వేసుకుంటున్నావంటే" చెప్తాడు. "నాకు నాన్న లేడు. అమ్ముంది. ఆవిడకి ఆరోగ్యం బాగోలేదు. ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్ గారు మందులిచ్చారు. మా అమ్మ ఇంట్లో మంచం మీద ఉంది. ఓపిక లేదు. అయితే డాక్టర్ గారు మందులు చెప్పారు. ఆ మందులు కొన్నాను. ఇక డబ్బులు లేవు. ఏమన్నా తిన్న తర్వాతే ఆ మందులు వేసుకోవాలి అన్నారు. అందుకని ఆ అమ్మకి తినడానికి అన్నం కోసమని మీ ఇంటి దగ్గర పని చేసుకొని మీరిచ్చిన అన్నం అమ్మకి తింటే తర్వాత ఆవిడకి మాత్రలేయొచ్చు. జ్వరం తగ్గుతుంది కదా అని వచ్చానండి" అంటే, ఆవిడకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. "దా బాబు, ఎంత చక్కటి గుణం కలిగిన వాడివి" అని కిందన కూర్చోపెట్టి, ఆవిడ కూడా పక్కనే కూర్చొని ఇంటావిడ ఆ పిల్లవాడికి 10 ఏళ్ల పిల్లవాడికి తన చేత్తో కడుపు నిండా అన్నం తినిపించి, "దా, నేను వస్తాను మీ ఇంటికి పద" అని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ పిల్లవాడు వాళ్ళమ్మ మంచం మీద నీరసంగా పడుకొని ఉంది. ఆవిడ లోపలికి వెళ్ళి అక్కడ పక్కనే గోధుమ పిండిది ఉంటే చపాతీలు చేసి గిన్నెలో పెట్టి, "ఏమమ్మా, నీ దగ్గర ఏం డబ్బులు లేవు, పేద్దాను అనుకుంటున్నావా? ప్రపంచంలో నీకన్నా ఐశ్వర్యవంతురాలు ఇంకొకళ్ళు లేరు. ఇంత చిన్న వయసులో ఆడుకుని, పాడుకుని సరదాగా గడిపే వయస్సులో వాడికి ఆకలవుతున్నా 2 గంటలు కష్టపడి నీ గురించి ఆలోచించి నీకు అన్నం పెట్టడం కోసం నా దగ్గర అన్నం సంపాదించాడు. అంత చిన్న వయస్సులో ఎంత సంస్కారం అమ్మా! నా అమ్మకి మొదట కడుపు నింపాలి, ఆకలి తీర్చాలి" అనే ఆలోచించే కొడుకున్నాడంటే, అటువంటి కొడుకు, అటువంటి చిన్న పిల్లవాడు ఉన్నటువంటి నీకన్నా ప్రపంచంలో ఐశ్వర్యవంతురాలెవరమ్మా? అని ఆ పిల్లవాడి తల నిమిరి ముద్దు పెట్టుకుని ఆ తల్లికి నమస్కరించి ఆవిడ తన ఇంటికి వెళ్ళిపోయింది.